నమస్తే చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, మొన్న ఈ మధ్య నేను ఒక ఆర్టికల్ చదివానండి. మనము కిచెన్‌లో ఉపయోగించే సామాన్లు తోముకునే సోప్ గాని, ఆ పీచు ఏదైతే ఉంటుందో స్క్రబ్బు, వీటి వల్ల చాలా ప్రమాదం, హెల్త్‌కి చాలా ఇష్యూస్ వస్తా ఉన్నాయనేసి. అసలు వీటి వల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుందండి? మీరు ఈ క్వెషన్ అడిగారు గదా! ఇప్పుడు నేను మీకు ఒకటి క్రాస్ క్వెషన్ అడుగుతాను. ఆ! ఆ! ఇప్పుడు మీ ఇంట్లో హ్యాండ్ వాష్ ఉందా? ఉందండి. ఉంది గదా! మీరు ఇంట్లో హ్యాండ్ వాష్ ఒక మహా అంటే 10 ఇయర్స్ నుంచి వాడుతున్నారు. అంతే. అంతకుముందు అందరి ఇంట్లల్లో హ్యాండ్ వాష్ ఉండకపోతుండే అంత. అవును. ఏదైతే ఇప్పుడు వాషింగ్ మెషిన్‌లు చాలా మంది ఇంట్లో ఉన్నాయి. ఇంతకుముందు వాషింగ్ మెషిన్‌లు గూడా ఉండకపోతుండే గదా! అందరూ రిన్ సబ్బు బార్లతోటి బట్టలు ఉతుక్కునేవాళ్ళం. ఉతుక్కుంటుండే. యెస్. అయితే ఎప్పుడైతే ఆ రిన్ సబ్బు చిన్నగా అయిపోతుండే గదా! దాన్ని మనం హ్యాండ్ వాష్ లాగా వాడుతుండే. ఆ! గుర్తుందా మీకు? ఆ! అండ్ ఇప్పుడు మనం ఏంది లిక్విడ్ హ్యాండ్ వాష్ వాడుతున్నాం. వాడుతున్నాం. అవునండి. ఎప్పుడు? అరే! మా పిల్లలు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు వస్తారు. హ్మ్. వాళ్ళు వస్తే రిన్ సబ్బుతో వాష్ చేసుకుంటాడా నా కొడుకు? చేసుకోడు కదా! లేదు. హ్యాండ్ వాష్ తెప్పి అట్లా చాలా మారినాయి చాలా ఇంట్లల్లో. అవును. అవునా కాదా? అవునండి. అందరూ ఒక ఎక్స్‌పెరిమెంట్ చేయండి. ఆ! చేతులు వాష్ చేసుకోవడానికి లిక్విడ్ సోప్ వాడతారు కదా! లిక్విడ్ సోప్ వాడినప్పుడు లిక్విడ్ సోప్ తీసుకొని అప్లై చేసుకోండి. దాని తర్వాత మీరు వాటర్ కింద వాష్ చేసినాక మొత్తం వెళ్ళిపోయినట్టు అనిపిస్తది కదా! జనరల్‌గా మీరు ఎట్లా వాష్ చేస్తారో అట్లా వాష్ చేయండి. ఎక్కువ రుద్దకుండా జస్ట్ నార్మల్ ఇట్లా వాష్ చేసుకొని జరిగిపోతాం అవును. బేసిన్ దగ్గరికెళ్ళి. అవును. దాని తర్వాత చేతులు డ్రై అయ్యే ముందు మీరు ట్యాప్ బంద్ చేసిన తర్వాత ఇప్పుడు మీ చేతులు ఇట్లా రుద్దుకోండి. రుద్దుకుంటే మీకు మొత్తం బురుగు కనిపిస్తది చేతిలో. ఆ! దాని అర్థం ఏంది? సబ్బు మొత్తం పోయింది మనం అనుకున్నాం. ఆ! కానీ కానీ సబ్బు అట్లనే ఉందా లేదా? చేతిలోనే ఉంది. చేతిలోనే ఉంది. ఒకవేళ సబ్బు పోతే అంత బురుగు రాదు. ఓకే. ఈ సబ్బు ఇట్లా మనం ఎప్పుడు చేసుకుంటాం హ్యాండ్ వాష్? తినే ముందు చేసుకుంటాం. అవును. అవే చేతులతోటి మీరు తింటే ఈ సబ్బు మీ బాడీలో పోతదా లేదా? ఖచ్చితంగా. సబ్బు అట్లా పోతే ఏమైతది? దాంట్లో ఉన్న కెమికల్‌లు అన్నీ పోతాయి. దాంతోటి చాలా మందికి గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి. ఓహ్! ఒక పేషెంట్ మన దగ్గర వచ్చిండ్రు. పేషెంట్‌కి పైల్స్ ఉంది. ఫిస్టులా ఉంది. ఆయన చెప్తున్నారు. దెబ్బ దెబ్బ 2 నిమిషాల్లో తినేస్తది సార్. స్నానం గూడా 2 నిమిషాల్లో చేసేస్తది. ఇట్లా హ్యాండ్ వాష్ చేసుకుంటే గూడా అన్నీ ఫాస్ట్ చేస్తది పనులు. అంటే ఏంది? సబ్బు మొత్తం పోతదా స్నానంకి వెళ్ళినప్పుడు? సబ్బు మొత్తం పోతదా చేతులు కడుక్కున్నప్పుడు? హ్మ్. ఒకవేళ మాకు డైలీ సర్వెంట్ మెయిడ్ ఒస్తది. బాసన్లు తోమేసి పోతది. ఆమె తోమితే 45 మినిట్స్ పడ్డదనుకోండి. ఒకవేళ ఆమె డుమ్మా కొట్టిందనుకోండి. మా ఆవిడ చేస్తే 15 నిమిషాల్లో అయిపోతది పని. హ్మ్. తొందరగా సబ్బు పెట్టడం, ఇట్లా దాని కింద పెట్టడం, తీసేయడం. అట్‌లీస్ట్ వాళ్ళ ఇంట్లో 45 మినిట్స్ అయితుంది. వేరే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు కొందరు ఎవరైతే మెయిడ్స్ వస్తారో వాళ్ళకి కూడా ఫుల్ డిమాండ్ ఉంటది. అవును. ఒక్కొక్కరు 10 ఇంట్లలకు పోతారు. అవును. ఒక్కొక్క ఇంట్లో హాఫ్ అన్ అవర్‌లో పని చేసి ఎళ్ళిపోతారు. వాళ్ళు కరెక్ట్‌గా సబ్బు పోయేటట్టు వాష్ చేస్తున్నారా లేదా? యెస్. ఇంకోటి ఇప్పుడు బాసన్లు వాష్ చేసి మనం తినడానికి కూర్చుంటాం గదా! ఎన్నో సార్లు మనం విమ్ సబ్బు వాడతాం. యెస్. దాన్ దాని మీద కనిపిస్తా ఉంటుంది. కనిపిస్తది. దాని అర్థం ఏంది? మీరు పప్పు అన్నం తింటున్నారంటే అంచుకు విమ్ పెట్టుకొని తింటున్నారు. ఓహ్ మై గాడ్! అవునా కాదా? హ్మ్. కరెక్ట్ గదా! అంతే కదండీ. అప్పుడేమైతది? బీపీలో మార్పు, షుగర్ వ్యాధిలో మార్పు. హ్మ్. షుగర్ వ్యాధి లేదంటే షుగర్ వ్యాధి వచ్చే ఛాన్స్. అవునా కాదా? అచ్చా! ఇంకోటి మీరు గమనించండి. ఎవరైతే బట్టలు ఉతికే పని జేస్తారో, ఎవరైతే బాసన్లు తోమే పని జేస్తారో, వాళ్ళ చేతులు, కాళ్ళు ఒకసారి అబ్జర్వ్ జేయండి. ఏదో స్కిన్ ప్రాబ్లమ్ వచ్చేస్తది వాళ్ళకు. దేనివల్ల? ఈ సబ్బు వల్ల. హ్మ్. అదే సబ్బు లోపలికి వెళ్తే ఎన్నో ఏండ్లు హ్మ్. కష్టపడి లోపలికి ఎళ్తుంది అంటే ఎంత ప్రమాదకరం అయిపోతది అది. హ్మ్. అవునా కాదా? ఇవన్నీ అయితాయి. మళ్ళా కొందరు ఏం చేస్తారు? అరే! మా ఆయనకి డయాబెటిస్ వచ్చింది. ఇప్పుడు ఆయన రైస్ తినొద్దు. నేను డైలీ చపాతీ చేసి ఇస్తా ఆయనకు. ఇప్పుడు శ్రావణ మాసం ఉంది. మొత్తం శుభ్రంగా ఉండాలి. శివునికి పూజ చేయాలి, హ్మ్. అభిషేకం చేయాలి. అవునా కాదా? అవును. ఏం చేస్తారు? వాళ్ళ కిచెన్ ప్లాట్‌ఫార్మ్ ఉంటది. వాళ్ళ కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మీద సబ్బు ఏస్తారు. మొత్తం వాష్ చేస్తారు. సబ్బు మొత్తం పోయిందా లేదా గూడా తెలవదు. దాని మీదనే చపాతీ చేస్తారు. చపాతీ చేస్తారు. రొట్టె చేస్తారు.
అంటే మీ ఆయనకి మీరే పాయిజన్ ఇస్తున్నారు, అవునా కదా? అట్లా ఇస్తే ఏమవుతుంది, షుగర్ అది ఇంకా కూడా కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉండదా? ఓకే. ఉంటది. ఇన్ని ప్రాబ్లంలు ఉంటాయి సబ్బుతోటి. ఓ మై గాడ్. ఇది మనం ఆలోచించము. మరి ఆల్టర్నేటివ్ అంటే ఏం ఆలోచించాలంటారు? ఆల్టర్నేటివ్ ఏం ఆలోచించాలి అంటే, మీరు ప్రతిరోజు ఆ కిచెన్ ప్లాట్ఫామ్ సబ్బుతోటి కడగడం ఆపండి ఫస్ట్. ఎందుకంటే బట్ట ఉంది సరే, ఒక 10 సార్లు మనం వాటర్లో పిండేసేయచ్చు, సబ్బు పోతుందని అనుకోవచ్చు. బాసన్లు క్లీన్ చేసేటప్పుడు మీరు ఎక్స్ట్రా కాషియస్ ఉండండి. ఒకవేళ బాసన్లలో మీరు ఎట్లయినా బాసన్లోనే తింటాం, థాలీలో తింటున్నాం అంటే అది కూడా బాసనే. దాంట్లో మీకు ఇట్లాంటి మరకలు కనిపిస్తే సరిగా వాష్ చేసుకోండి. సబ్బు మరకలు కనిపిస్తే అట్లనే తినకండి. ఏమైతుంది తినేసేయి అనేసి తినకండి, మంచిగా వాష్ చేసుకోండి. బయటికి పోతే ఎంత ఆలోచిస్తాం, ఒక హోటల్కి పోయి ఒక మరక ఏమైనా మనకు కనిపిస్తే ప్లేట్ చేంజ్ చేపిస్తామా లేదా? 100%. మళ్ళీ ఇంట్లో ఎందుకు చేంజ్ చేయొద్దు? ఇవి హైజీన్ ఫాలో చేయండి. మీరు హ్యాండ్ వాష్లు వాడుతున్నారంటే మంచిగా వాష్ చేయండి చేతులు. హ్యాండ్ వాష్ అమ్మేటోడే చెప్తాడు 30 సెకండ్లు అయినా రుద్దండి అనేసి. దాని తర్వాత ఒక నిమిషం మీరు మంచిగా వాష్ చేయండి వాటర్ కింద, మొత్తం సబ్బు వాల్. మళ్ళా తర్వాత ఇట్లా చేసి చూసుకోండి మీకు బురుగు కనిపిస్తుందా లేదా. కనిపించలేని ఇప్పుడు వరకు మీరు వాష్ చేయండి అట్లా. అండ్ మరీ కొందరికి అలవాటు అయిపోతుంది, అతి శుభ్రత రోగం అంటారు. కొద్ది సేపటికి సబ్బు పెట్టుకొని వాష్ చేస్తారు. అట్లా చెయ్యకండి. ఆ సబ్బు వల్ల మీ స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. అది మన కణాలు ఉంటాయి కదా, అన్ని సెల్స్ ఉంటాయి మన బాడీలో, ఆ సెల్స్ లో కూడా అది పోతుంది. అదే మనం తినేటప్పుడు మళ్ళా పోతుంది అట్లా. మళ్ళా చాలా మంది ఏం తప్పు చేస్తారు తెలుసా మీకు? మనం బాసన్లు తోముకోవడానికి ఒకటి అల్యూమినియంది కాదు స్క్రబ్ అవి పర్చేస్ చేసుకుంటాం కదా. మీ పిల్లలు LKG నుంచి 10th వరకు వచ్చేస్తారు, అప్పుడు వరకు గదే ఉంటది మీ ఇంట్లో. కరెక్టే కదా మేడం, ఇవి మార్చారు. టూత్ బ్రష్లు, మళ్ళా ఈ స్క్రబ్లు, ఇవి ఎప్పుడు కోంబ్లు అయితే ప్లాస్టిక్, అది ఇంకో సమస్య అది. కానీ ఏమైతుంది దీంట్లో ఇప్పుడు ఎట్లా అయితే, ఇప్పుడు కొన్ని పాత ఏమంటారు మగ్స్ ఉంటాయి, మీరు బయట ఎక్కడో బౌండరీ వాల్ బయట ఎక్కడో వెనకాల పెట్టేస్తారు, ఎప్పుడో పడేద్దాం అనేసి అట్లానే మర్చిపోతారు కదా. అట్లా 2-3 yearsకి ఆ మగ్ అట్లానే పెట్టి ఉంటుంది అక్కడ. అది వెళ్ళి ఒకసారి జస్ట్ తీసుకొని ఇట్లా ప్రెస్ చేయండి, ఈజీగా బ్రేక్ అవుతుంది. అవును. అంటే ఈ స్క్రబ్ ఏదైతే వాడుతున్నారో దాంట్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్ కూడా బ్రేక్ అవుతుంది కదా, అది ఒక్కొక్కసారి ప్లేట్ మీదనే మిగిలిపోతుంది కదా. అవును. మళ్ళా దాంట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ ఫంగస్ కి గ్రోత్ ఎప్పుడు అవుతుంది, మాయిశ్చర్ ఎప్పుడు ఉంటే అప్పుడు అక్కడ అవుతుంది. అవును, అది కూడా అవుతుంది. మీరు అవే వాడుతున్నారు రెగ్యులర్, అట్లా వాడకండి. టూత్ బ్రష్లు రెగ్యులర్గా మార్చండి. మళ్ళీ వెరీ ఇంపార్టెంట్లీ ఏంది నేను చెప్తాను మీకు, మీరు కానీ ఎవరైనా ఒక 30 ఏండ్లు ఎవరైతే వయసు ఉన్నది, 40 ఏండ్లు ఉన్నవాళ్ళు చిన్నప్పుడు గుర్తు తెచ్చుకోండి, అందరి ఇంట్లో టూత్ పేస్ట్ కూడా ఉండకపోతుండే, అవునా కదా? టూత్ పేస్ట్ లో కూడా ఏదో డిటర్జెంట్ ఏజెంట్ ఉంటది కదా, అది కూడా కడుపులో పోతే ప్రాబ్లం అవుతుంది. అప్పుడు దేనితోటి మనం బ్రష్ చేసుకుంటుండే, మంజన్ తోటి కానీ ఆయుర్వేదం మంజన్ తోటి, లేదు అంటే ఉప్పుతోటి బ్రష్ చేసుకుంటుండే మనం. అయితే ఏంది అంటే తర్వాత వచ్చి కొందరు ఫారెన్ కంపెనీ వాళ్ళు చెప్పి అరే ఉప్పు మంచిది కాదు మా టూత్ పేస్ట్ వాడండి అనేసి, ఇప్పుడు అదే కంపెనీ వాళ్ళు టూత్ పేస్ట్ లో ఉప్పు కలిపేసి అమ్ముతున్నారు. కానీ మనకు ఏమొచ్చేసింది మైండ్ లో, టూత్ పేస్ట్ మంచిది ఉప్పు కన్నా, అవునా కదా? అయితే మీరు టూత్ పేస్ట్ కూడా వాడుతున్నారంటే ఇట్లా 2 సార్లు ఇట్లా పొక్కులించేసి రాకండి, మొత్తం మీకు టూత్ పేస్ట్ టేస్ట్ ఉండొద్దు మీ నోట్లో, అప్పుడు వరకు మీరు పొక్కులించాలి. ఇది కొద్దిగా వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. రైట్. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కానీ డాక్టర్ గారు, కానీ ఆలోచిస్తే నెగ్లెక్ట్ చేస్తే చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది కదండి. అవునండి. రైట్. తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అండి.